కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ అనేది నాకు పడింది. నేను బాధపడ్డాను. మీకు కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అలాంటి వీడియోస్ అనేది పిల్లలతో చేయకూడదనేవి అవన్నీ చెప్పేస్తాను, వినేయండి. హాయ్ అందరికీ, నేను మీ వెంకీ వ్లాగ్స్. టుడే అయితే మీకు కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్స్ గురించి అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూసేయండి. ఎవరికైతే కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్స్ పడ్డాయో, ఇంకా కాపీరైట్ మ్యూజిక్స్ ఇలాంటివి పడ్డాయో, ఈ వీడియో అయితే పూర్తిగా చూసేయండి. ఎందుకంటే నాకు పడ్డాయి కాబట్టి మీకు పూర్తిగా చెప్తాను. సో ఇలా ఎవరు చెప్పరు, అంటే ఎవరికి పడకుంటాయి కానీ చెప్పేస్తుంటారు పెద్ద పెద్ద వీడియోలు పెట్టి ఎన్నో నిమిషాలవి. కానీ తక్కువ మినిట్స్లో మీకైతే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో కాపీరైట్ మ్యూజిక్ అంటే ఓన్లీ ఇప్పుడు ఎవరిదైనా మీరు మ్యూజిక్ అనేది వేరే వాళ్ళది వాడితే మీకు కాపీరైట్ అనేది పడుతుంది. దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంటే నాకు పడింది, ఒకసారి చూపిస్తాను చూడండి. చూసారు కదా. సో కాపీరైట్ మ్యూజిక్ ఎలాంటి ఛానల్కి ప్రాబ్లం ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ఒకేసారి పడిపోతే ఛానల్ అనేది కొంచెం ఇబ్బంది పడుతుంది. అంటే కాపీరైట్స్ అనేవి ఒకే రోజు ఒక 10 ఎలా పడిపోయినాయి అనుకో, ఛానల్ అనేది మరి వీడియోలు అప్లోడ్ చేసింది కాబట్టి అవ్వదు, మళ్ళీ 90 డేస్. ఇంకొకటి ఏంటంటే మీకు దాని నుంచి డబ్బులు రావు. అంటే ఆ మ్యూజిక్ పడుతుంది కదా, ఇప్పుడు ఆ మ్యూజిక్ ఎవరిదైతే మీరు పెట్టుకుంటారో వాళ్ళకి డబ్బులు అనేవి వెళ్ళిపోతాయి. ఇంకా మీ వీడియోకి సొంత వీడియో అని ఉంటారు కదా, ఆ వీడియోకి డబ్బులు అనేవి మీకు తగ్గట్టు వస్తాయి. ఇంకా సో కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ అనేది నాకు పడింది. నేను బాధపడ్డాను. మీకు కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ అయితే ఫస్ట్ కిడ్స్ అంటే పిల్లలతో ఎవరో చేయకండి. వీడియోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి ఏమైనా వ్యతిరేకంగా ఏదైనా ఒక వీడియో పెట్టారనుకో, ఏది జరగకపోయినా సరే దానికి కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ అనేది వేసేస్తాడు. నాకు ఒకటి వేస్తాడు. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ వైట్ స్టూడియోలో మీకు వీడియో పెట్టేటప్పుడు ఆ వీడియో వెళ్ళకపోతే, అంటే దానికి తీసుకోపోతే రిమూవ్ అని ఇస్తుంది. అంటే వైట్ స్టూడియో నాన్ అని ఇస్తుంది కదా, అన్లిస్టెడ్ పబ్లిక్ నాన్ అని, అక్కడ రిమూవ్ అని ఇస్తాడు. ఆ రిమూవ్ ఇచ్చిన తర్వాత మీరు వీడియో అనేది ఎట్టి పరిస్థితుల్లో అసలు ఉంచకండి, డిలీట్ చేసేయండి. మళ్ళీ ఆ వీడియో అప్లోడ్ చేయకండి. ఒకవేళ ఆ వీడియో అప్లోడ్ చేశారా, మీకు డైరెక్ట్ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అనేది ఒకటి పడుతుంది, ఇంకా వార్నింగ్ అనేది ఒకటి పడుతుంది. ఎందుకంటే నాకు పడ్డది, చూడండి ఒకసారి చూపిస్తున్నాను. సో నాకు కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ పడింది, అది 90 డేస్ అయిపోయింది. కానీ నేను రిమూవ్ ఇచ్చింది కదా, అది వార్నింగ్ అనమాట. దానికి ట్రైనింగ్ తీసుకోవాలి. ఆ ట్రైనింగ్ ఎలా ఏంటి అనేది ఇంకొక వీడియోలో చెప్తాను, కావాలంటే ఒకవేళ కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే చెప్పాను కదా రిమూవ్ అని, దానికి ట్రైనింగ్ తీసుకున్నాను. సింపుల్ ట్రైనింగ్, ఏముండదు. సో కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 స్ట్రైక్లు అనేవి పడితే అకౌంట్ పూర్తిగా డిలీట్ అయిపోతుంది. చేసిందంతా వృధా. నాకు 2026లో పడ్డది. అందుకనే మీకు 2026లో బిగ్ అప్డేట్. అంటే నాకు పడి దగ్గర ఇప్పుడు ఒక 3 months అయిపోయి, అంటే 4 months అయిపోయింది. ఆ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ కూడా పోయింది. మీకు మరీ చెప్తున్నాను, పిల్లలతో వీడియోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఛానల్ అనేది వీడియో అప్లోడ్ చేసేటప్పుడు వీడియోలు మీ ఓన్ పెట్టినా కూడా డేంజర్ వీడియోస్ చేయకండి. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద చెరువుల్లో దూకడం, ఇంకా పెద్ద పెద్ద బాంబులు కాల్చడం, ఏదైనా చేతికి ఎఫెక్ట్ అయిన చూపించడం, ఏదైనా ఎంత చిన్న కారణం ఉన్నా స్ట్రైక్ అనేది వేస్తాడు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక స్ట్రైక్ పడింది అనుకో, ఒక వార్నింగ్ వచ్చింది అనుకో, వార్నింగ్ వస్తే మీరు వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు, వీడియో డిలీట్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు. వార్నింగ్ స్ట్రైక్ 2 వేస్తే మీకు 7 days వీడియోలు అప్లోడ్ చేయడానికి అవ్వదు. ఆ తర్వాత మీరు అప్లోడ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చాలామంది చెప్తుంటారు వీడియోస్, యూట్యూబర్స్, మీరు మళ్ళీ వీడియోస్ ఒక 14 రోజులు 15 రోజులని, అవన్నీ అబద్ధము. 7 రోజులు అంటే వారం అయిన తర్వాత, ఇప్పుడు సాయంత్రం పడ్డది ఈరోజు, మళ్ళీ వారం తర్వాత సాయంత్రం కల్లా మొత్తము మీది క్లియర్ అయిపోతుంది. వీడియోలు అప్లోడ్ చేసుకోవాలి. 3 స్ట్రైక్లు పడితే ఛానల్ మొత్తం డిలీట్, చేసిందంతా వృధా. మీకు ఒకటే లాస్ట్గా చెప్తున్నాను, కాపీరైట్లు పడితే ఏమి అవ్వదు అకౌంట్కి. నేను సింపుల్గా చెప్తున్నాను. సో లాస్ట్కి అయితే ఒకసారి నాకు పడింది, అది కూడా చూపిస్తాను చూడండి. మీకు లాస్ట్కి ఒకటి చెప్తున్నాను, వ్లాగ్స్ అయినా ఏవైనా వీడియోస్ అయినా సరే ఎప్పుడు పిల్లలకి అనేది పెట్టేటప్పుడు వీడియో
ఆలోచించి దీనికి పడుతుందా పడదా అనేది ఆలోచించి పెట్టండి, వీడియో అప్లోడ్ చేయండి. బై ఛాన్స్ ఒక 2 స్ట్రైక్లు అనేవి పడిపోయా మీరు మళ్ళీ వీడియో అప్లోడ్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే 3వ స్ట్రైక్ పడితే మొత్తం పోతుంది. ఒకవేళ 2 స్ట్రైక్లు ఎవరికైనా ఉంటే 90 రోజులు వీడియోలు అనేది జాగ్రత్తగా పెట్టాలి. సో మీకైతే ఒకటి చెప్పడం మర్చిపోయాను, అదేంటంటే మీకు ఏదైనా ఒక కాపీరైట్ ఇంకా కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ ఏదైనా వస్తే ఫస్ట్ జీమెయిల్కి అయితే మెసేజ్ వస్తుంది, పూర్తిగా చెక్ చేసుకోండి దేని వల్ల వచ్చింది ఏంటి అనేది, అక్కడ ఫుల్గా ఎక్స్ప్లెయిన్ ఉంటుంది. ఇంకొకటి మీకు ఇంగ్లీష్లో అంటే కొంచెం సరిగ్గా అర్థం కాకపోతే మీరు తిన్నంగా గూగుల్కి వెళ్ళేసి ఇక్కడ ట్రాన్స్లేట్ ఉంటుంది కదా, ట్రాన్స్లేట్ పైన చూడండి చూపిస్తున్నాను ఫోటో, అక్కడ స్కానింగ్ ఉంటుంది, ఆ ఫోటో పెట్టేస్తే మీరు తెలుగులో చదువుకోవచ్చు ఇంగ్లీష్లో ఉంటే. ఎందుకంటే ఇవన్నీ నాకు పడ్డాయి, నేను తెలుసుకొని వచ్చాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవారు ఎన్నో రోజులు కష్టపడి చేస్తారు, వాళ్ళకి ఛానల్ ఏదైనా అయితే ఇబ్బంది పడతారు. కాబట్టి ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ అనేది పిల్లలతో చేయకూడదు అనేవి అవన్నీ చెప్పేస్తాను, వినేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాంబులు అనేవి కాల్చడం పిల్లలతో, దానివల్లే నాకు కూడా పడ్డది. ఇంకొకటి ఇలా మద్యం ఇలాంటివి పిల్లలకు చూపించకూడదు, ఏమి చేయకూడదు. సిగరెట్ ఇలాంటివి అసలు ఉండకూడదు, పిల్లల దగ్గరే ఉండకూడదు. ఇంకొకటి వాళ్ళకి తోచినట్టు పరిగెత్తినట్టు ఇలాంటివి చేయకూడదు. వాటర్లో ఇంకొకటి మెయిన్, వాటర్లో అసలు ఉంచకూడదు. డేంజర్ పనులు ఏమున్నాయో వాళ్ళతో చేయకూడదు. మీరు కూడా చేసేటప్పుడు ఎలాంటి వీడియోస్ చేసినా ఏమీ అవ్వదు, కానీ ఏదైనా మీకు ఏదైనా జరిగితే మీ గురించి ఏదైనా పర్లేదు స్ట్రైక్ వేస్తాడు. మీకేదైనా అయితే యూట్యూబ్కి ఎఫెక్ట్ అనమాట, అందు గురించే వాళ్ళు స్ట్రైక్స్ అనేవి వేయబడతాయి. కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అంటే పేరులోనే ఉంది కదా, అంటే దాన్ని తీసుకోదు యూట్యూబ్, అంటే అది తీసుకుంటే యూట్యూబ్కి ఎఫెక్ట్ అనమాట, అందుకనే. సో ఇంకొకటి చాలామంది అయితే సబ్స్క్రైబర్స్ ఇలాంటివి అయితే కొనేస్తుంటారు, చేసేస్తుంటారు. వాళ్ళకి మెయిన్ చెప్పేది ఒకటేని, వాళ్ళు కొనడం ఇలాంటివి చేస్తే డైరెక్ట్ యూట్యూబ్ అనేది కొద్ది రోజుల తర్వాత మీకు అంటే సబ్స్క్రైబర్స్ ఏదైనా ఒకవేళ బయట అంటే ఇప్పుడు ఏదో యాప్స్ ద్వారా ఇలాంటి ద్వారా వచ్చాయనుకో మీ ఛానల్ అనేది సస్పెండ్ అయిపోద్ది. సో అంటే డైరెక్ట్ డిలీట్. కాబట్టి అలాంటి వేడి చేయకండి. సో మీరు నార్మల్గా చెప్పుకోవచ్చు ఇలా సబ్స్క్రైబ్ చేయండి ఇలా అని, అవి ఏమీ అవ్వదు, నేను కూడా పెట్టినాను, అలాంటి వల్ల ప్రాబ్లం ఉండదు. కానీ ఒకటి మెయిన్ ఇంకొక కంటెంట్ అంటే ఇప్పుడు మీరు వీడియోస్ అనేది చాలామంది 2 ఛానళ్ళని చేసి ఈ వీడియోలో ఒక 10 మినిట్స్ వీడియో చేసి ఆ వీడియో వేరే యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టేస్తుంటారు, దీనిలో పెట్టేసి దానిలో పెట్టేస్తుంటారు. అలాంటివి పెట్టినా కూడా మీకు ఎఫెక్ట్ అంటే యూట్యూబ్ ఆల్గరిథము అంటే యూట్యూబ్ ఒక మనిషి లాంటి, అంటే ఇప్పుడు చెక్ చేస్తుంది అనమాట, ఎవరు చెక్ చేయరు కానీ అది ఆటోమేటిక్ చెక్ చేస్తుంది. ఇప్పుడు ఒక వీడియో పెట్టామనుకో అది వైరల్ చేయదు, షార్ట్ వీడియో అయినా లాంగ్ వీడియో అయినా సరే. ఒకవేళ మీరు ఏదో బై ఛాన్స్ అది దానికి తగ్గట్టు లేకపోతే అది వైరల్ చేసేస్తుంది, కానీ పెట్టిన వీడియోలు వైరల్ చేయవు, మీకు ఎఫెక్ట్ ఎప్పటికైనా మానిటైజేషన్ రిజెక్ట్ చేస్తుంది. కాబట్టి మీరు అడగొచ్చు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఏమీ అవ్వదు. చాలామంది అయితే షార్ట్ వీడియోస్ అయితే ఎంతోమంది ఇప్పుడు వేరే యాప్స్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లోనే డౌన్లోడ్ చేసి వాళ్ళ వీడియోస్ అనేవి పెట్టేస్తుంటారు, ఫన్నీ వీడియోస్ ఏదైనా సరే. సో మీరైతే పెడతారు, వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి, కానీ దానివల్ల మీకు ఏం ఉపయోగం ఉండదు. ఏంటంటే ఇప్పుడు వేరే వాళ్ళ వీడియోస్ పెడితే మీకు డబ్బులు అనేవి రావు. మెయిన్ మీ ఓన్ కంటెంట్ ఉండాలి, మీ ఓన్ వీడియోస్ అంటే వ్లాగ్స్ అయినా ఏదైనా సరే మంచి మంచి వీడియోస్, ఎక్స్పెరిమెంట్స్ ఇలాంటివి మీరు కనిపించాలి, ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉండాలి. ఏదో ఫేస్ లేకుండా పెట్టేస్తాము నార్మల్ వీడియోస్ అంతే, అవ్వదు, మీకు డబ్బులు అనేవి రావు, మానిటైజేషన్ అవ్వదు, యూట్యూబ్ తీసుకోదు. ఇంకొకటి ఏంటంటే మెయిన్ చెకింగ్ చేస్తుంది. సో యూట్యూబ్ మానిటైజేషన్ దగ్గరికి మీరు ఒకవేళ టైము సబ్స్క్రైబర్స్ అన్ని కంప్లీట్ చేస్తారనుకోండి, కంప్లీట్ చేసినా కూడా అది చెకింగ్ చేస్తుంది యూట్యూబ్, అంటే ఎలాంటి వీడియోస్ పెట్టాడు ఏంటనేది అలాంటివి చెకింగ్ చేసుకుని అన్ని చేసుకుని ఇస్తుంది. కాబట్టి సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, నేను మంచిగా చెప్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ బాయ్.